అందరికీ నమస్కారం అండి. లడ్డు తయారు చేసుకుంటున్నాము. నువ్వులు, పల్లీలు, కొన్ని బాదం తీసుకోవాలి. ఇది బూంద్ అంటారండి. నూనెలో అంటే నెయ్యి వేసి నెయ్యిలో వేపితే ఇలా వస్తుంది. కొంచెం అంత నెయ్యి వేసి వేపుకోవాలి. ఇవి నార్మల్గానే, ఇవన్నీ నార్మల్గానే వేపాలి. ఇది మాత్రం కొంచెం అంత నెయ్యి వేసి వేపుకోవాలి. తర్వాత అంజీరు, ఇది తురిమిన బెల్లం. ఇంత మోతాదు సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం అంజీరు వేస్తున్నాం కాబట్టి అది స్వీట్ ఉంటుంది. ఇంత సరిపోద్ది. అంజీర్ ఉంటుంది కదా, అంజీర్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి హలీమ్ సీడ్స్ అంటారండి వీటిని. ఇది ఒక స్పూన్ తీసుకున్న నానబెట్టుకున్నాం అనుకో, మనము సబ్జా గింజలు ఎలా నానబెట్టుకుంటే, అవి చియా సీడ్స్ ఎలా నానబెట్టుకుంటే అవుతాయో సేమ్ ఆ మాదిరే ఉంటాయి. నువ్వుల టైప్లో ఉంటాయి. ఇవి హలీమ్ సీడ్స్ అంటారు. ఇవి ఒక స్పూన్ తీసుకుంటే మనకి ఇంత క్వాంటిటీ వస్తుంది. ఓకేనా? ఇవి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి, నెయ్యిలో లైట్గా స్మెల్ రాకుండా వేపుకోవాలండి. చాలా హెల్దీ, పిల్లలకి ఎవరికైనా హెల్దీయే. ఒకసారి నేను వీటన్నిటితో లడ్డు కట్టి చూపిస్తాను. ఇవి ఇప్పుడు మనము వేయించుకున్న, నార్మల్గా వేయింపిన ఈ నువ్వులు, పల్లీలు, బాదాము, కొంచెం కాజు కూడా ఈ బూందీ, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా బెల్లం కూడా, ఈ అంజీర్ కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి అంతా మిక్సీ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా? సీడ్స్ కదా, అంజీర్ హలీమ్ సీడ్స్. ఇదిగోండి బెల్లం, మిక్సీ పట్టుకోవాలి. మనము ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. నెయ్యి ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇష్టం ఉంటే నెయ్యి కలుపుకోవచ్చు. ఎందుకంటే మనకు నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది, పల్లీల్లో ఆయిల్ ఉంటుంది. అవి మనం మిక్సీకి వేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి ముద్ద అయిపోద్ది, లడ్డు వచ్చేస్తుంది. కొంచెం పలుకులుగా ఉంచుకోవాలి. తినేప్పుడు కొంచెం ఉంటుంది, పండ్లకి బాగుంటుంది. ఓకేనా? ఇట్లా లడ్డూలు కట్టి చూపిస్తాం. ఏదైనా కప్పు తీసుకోవాలి. ఈ మోతాదులో వస్తాయి. హెల్తీగా మనము ఇంట్లో తయారు చేసుకుంటే